నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ, నాకు నరహరి శెట్టి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో అసలు ఏం జరుగుతుంది? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఓ మహిళ చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? ఇది హనీ ట్రాప్ అనుకోవాలా, లేదా నిజంగానే అరవ శ్రీధర్ అదుపు తప్పాడా? ఇప్పటికైతే జనసేన పార్టీ నిజానిజాలు తెలుసుకునేందుకు ఓ కమిటీని కూడా వేసింది. కమిటీ నివేదిక ఎప్పుడు ఇవ్వనుంది? ప్రజాప్రతినిధులు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఎలా చూడాలి జరుగుతున్న వ్యవహారాన్ని, ఎలా చూడాలి? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో నాయకుల్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ విచ్ఛిన్నం చేద్దామని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీళ్ళ పప్పులు ఎక్కడా ఉడకట్లేదు. దానిలో భాగంగానే ఈ హనీ ట్రాప్ అనేది ఒక అపంశోభం తెలియని ఆడపిల్లల్ని మధ్యలో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు అనేది మేము చెప్తున్నాం. ఎందుకంటే పూర్తి సాక్ష్యాధారాలు మీ మీడియా వరకు కూడా నేను సమర్పించాను. ఈ డిబేట్ లోకి వచ్చినప్పుడు మీరు కావాలంటే అవి ప్లే చేసి అదే వైసీపీ వాళ్ళని, అదే వైసీపీకి మద్దతు తెలిపే వాళ్ళని కూడా మీరు అడగచ్చు. ఎందుకంటే అండి, ఈ అమ్మాయి పేరు ఇసుక పట్ల హర్ష వీణ. వీణ అంటున్నారు కానీ ఇసుక పట్ల హర్ష వీణ. ఈ అమ్మాయిది బద్వేల్. 2013 నుంచి ఈవిడి 2019 పెళ్లి చేసుకునేంత వరకు దాదాపు 6గురితో ప్రయాణం చేసింది. ప్రయాణం సాగించి చాలా మందిని కూడా మోసం చేసి డబ్బులు కూడా వసూలు చేసిన పరిస్థితులు ఏర్పడినాయి సార్. ఈ మాట నేను ఎందుకు అంటున్నానే సార్, ఆడపిల్ల గురించి ఏమీ తెలియకుండా మనం అసలు ఫస్ట్ మాట్లాడకూడదు. ఇక్కడ ఈ వీణ అనే అమ్మాయి అరవ శ్రీధర్ గారు గెలిచిన తర్వాత, అంటే 2019 తర్వాత ఈవిడ పంచాయతీ శాఖలో ఈవిడ ఉద్యోగం కోసం అని చెప్పేసి రైల్వే కోర్టు వచ్చేసిందండి. వచ్చేసినప్పుడు అరవ శ్రీధర్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళి ఆయనతో మాట్లాడి శుభాకాంక్షలు చెప్పి, నా ఆర్థిక పరిస్థితి ఏం లేదండి, నాకు వెనక ముందు ఎవరు లేరు, నేను ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతున్నానండి, నాకు కొంచెం మీరు సాయంగా ఉంటే నేను ఢిల్లీ వెళ్ళి ఎగ్జామ్ రాస్తానంటే దానికి ఓకే అని చెప్పేసి తర్వాత వాళ్ళు ముక్కర ఉపనంద గారి దగ్గర కొంచెం మాట్లాడి, అంటే ముక్కర ఉపనంద రెడ్డి గారు అంటే ఇప్పుడు వైసీపీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తితో మాట్లాడి కొంచెం ఆర్థికంగా ఆవిడకి సాయం చేయడం అయితే జరిగింది. ఈ చేసిన క్రమంలో ఈవిడ ఢిల్లీ వెళ్లకుండా, ఎగ్జామ్స్ రాయకుండా అరవ శ్రీధర్ గారి ఫోన్ నెంబర్లు, అరవ శ్రీధర్ గారికి సంబంధించిన ఇన్స్టా ఐడీలు, ఫేస్బుక్ ఐడీలు తీసుకొని ఈవిడికి, ఎందుకంటే అండి ఈవిడ 2013 నుంచి కూడా ఈవిడ చేసేది ఇదేనండి, అందరినీ ట్రాప్ లో చేయడం. అందరి దగ్గర నుంచి 17 లక్షల దగ్గర నుంచి చాలా వరకు డబ్బులు వసూలు చేసింది. ఒక వ్యక్తి కూడా చనిపోయాడని చెప్పేసి మేము కనుక్కున్న విషయం దాని ప్రకారంగా తెలుస్తుంది. మీరు కావాలంటే బద్వేల్లో ఈవిడ చదివింది వీరారెడ్డి కాలేజు, బద్వేల్లో ఈ అమ్మాయి గురించి ఎవరిని అడిగినా గానీ ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి. సో ఇవన్నీ పూర్వపరాలు మొత్తం అంతా మేము తెలుసుకున్న తర్వాతే ఆ అమ్మాయి గురించి మేము మీడియా ముఖంగా. లక్ష్మీకాంత్ గారు, ఒకటి మీరు చెప్పేదానిలో వాస్తవం ఉన్నా లేకపోయినా మన బంగారం మంచిది అవ్వాలిగా, కాదంటారా? వినండి సార్, పూర్తిగా వినండి. నేను ఇక్కడ 1కి 10 సార్లు నేను చెప్తున్నదే, ఇది ఆసరా చేసుకొని వీళ్ళు ప్రతిసారి ఏంటంటే కిరణ్ రాయల్ గారి విషయంకి వచ్చేసరికి లక్ష్మీ అనే అమ్మాయిని అట్లాగే చూపించారు. వీళ్ళ స్క్రిప్ట్ ఎట్లా ఉంటుందంటే, మొదటిసారి ఈ అమ్మాయి పరిచయం అయిందంటారు, మొదటిసారి ఆయనే ఫోన్ చేశాడంటారు, మొదటిసారి మేమే కలిసాము లేపంతంగా అని చెప్పేసి అంటారు. మీరు కిరణ్ రాయల్ గారిని కానీ ఇటు పక్కన అవసరం కానీ ఒంటూ పక్క పక్కన పెట్టుకొని చూడండి, ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా ఏ విధంగా మాట్లాడారు. స్క్రిప్ట్ యాజ్ టీజ్ గా మాట్లాడుతుంది, పంపిస్తుంది కూడా వైసీపీ వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఇంతకు ముందు వీడియో ఉంది కదా, ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. ఆ అమ్మాయి దగ్గరికి వైసీపీకి సంబంధించిన మీడియా ప్రతినిధులు ఎందుకు వెళ్ళినట్టు,
వైసీపీ నాయకులతో అమ్మాయి ఎందుకు సంప్రదింపులు చేస్తున్నట్టు? ఈ అమ్మాయి అంటే 7వ తారీఖు అరవ శ్రీధర్ గారి తల్లి నా కొడుకుని ఎంత హింసిస్తుందని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రెడీ చేస్తే ఈవిడ మళ్ళీ ఒక జర్నలిస్ట్ అండి, మీరు చెప్తే నమ్మరు, జర్నలిజం మీద కూడా ఒక వ్యాపారంతో ఊగిపోయిన అమ్మాయి, బెల్ట్ తీసుకొని కొట్టిన అమ్మాయి, సూర్యానగర్ అనే ఏరియాలో ఆ అమ్మాయి ఇంటికి జర్నలిస్ట్ ని పిలిపించుకొని అపాసుపాలు అపనిందలు కోట్లలో బేరం అని ఒక వార్త వేసిన దానికి నువ్వెవడో చెప్పేసి జర్నలిస్ట్ ని ఎవరో ముప్పాల రాదు ఆయన్ని కొట్టిన పరిస్థితులే. ఆ అమ్మాయిని మేము ఏ విధంగా చూడాలి? బాధితురాలైతే చెప్పండి, మేము 100% మేము నిలబడతాం. ఆ అమ్మాయి నీచమైన చరిత్రతో తీసుకోవాలంటే ప్రతిని కొద్ది బయటకు వస్తున్నాయి కానీ ఆ అమ్మాయి ఇట్లా ప్రవర్తించింది. నిన్న కూడా ప్రెస్ మీట్ చెప్పినప్పుడు ఒక మాట, సార్ ఐ లవ్ యూ అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదనుకోండి, ఎవడరా అంటది, నువ్వు చెప్పుతో కొడతాను అంటది, తిడతారు. అంతేగాని ఐ లవ్ యూ టూ అని చెప్తారా సార్? ఐ లవ్ యూ టూ అని చెప్తారా సార్? సో టోటల్ గా ఏమంటారు మీరు ఇష్యూలో? ఇప్పుడు ఏమంటారు? అరవ శ్రీధర్ మంచోడు అంటారా మీరు? ఇదంతా మొత్తం అంతా వైసీపీ చేస్తున్న కుట్ర. వాళ్ళు ఇట్లా సృష్టించి ఇవాళ మీడియా ముఖ్యంగా వాళ్ళు ప్రచురించడం చేశారు. ఇవాళ కూటమిని విచ్ఛిన్నం చేయాలి. ఎందుకంటే ఒక సర్పంచ్ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళారు ఆయన. అదే వైసీపీలో ఆయన సర్పంచ్ గా చేశారు. కారణం చెప్పానండి, ఆయన మంచి భవిష్యత్తు ఉంది, యువ నాయకుడు. ఇవన్నీ చూసుకొని కూటమిలో చిచ్చు పెట్టడానికి వైసీపీ పన్నాగు అని చెప్తారు. కరెక్టేనండి. ఇప్పుడు అమ్మాయి విషయంలో అమ్మాయి మీరు చెప్పిన నిజాలు అనుకుందాం, మరి మీ ఎమ్మెల్యేకి ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి కదా, దాన్ని ఏమంటారు మీరు? సార్ నేను అందుకనే అరవ శ్రీధర్ గారు కూడా ఆయన చెప్పింది ఇదంతా లేకండి, ఇది కావాలని నా మీద కుట్ర పెట్టారు, కమిటీ వేశారు కాబట్టి నేను సహకరిస్తాను. నేను రానున్న రోజులు ఎందుకంటే కమిటీలో చైర్మన్ కమిటీలో శివశంకర్ గారిని పెట్టారండి. శివశంకర్ గారు ఎటువంటి వ్యక్తి అనేది మీడియా వారందరికి కూడా తెలుసు, అవతల పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. అక్కడ అయితే ఆయన ఎప్పుడు ఇస్తుంది ఈ నివేదిక? ఎప్పుడు ఇస్తారు శివశంకర్ గారు? ఒకవేళ వినండి, ఈ విషయంలో తప్పు ఒకవేళ అరవ శ్రీధర్ గారిది అని తెలిసింది అనుకోండి, పార్టీ చాలా సీరియస్ అయితే మేము తీసుకుంటాం సార్. రైట్ మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు, ఏమంటారు దీనిలో? ఈ అరవ శ్రీధర్ వ్యవహార విషయంలో సాక్షి టీవీ రిపోర్టరు వెళ్ళి మీ వీడియోలు ఇవ్వండి, మీ దగ్గరికి కావాలని అడగటాన్ని ఒక వీడియో అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది, మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉంది. ఇప్పుడు అది ఒకసారి అది ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. అది ప్లే చేయండి ఒకసారి ఆ వీడియో. అంత ధైర్యం చేస్తాడు చెప్పండి? అతనికి అర్థం కావట్లేదని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ మీడియా చూపిస్తాను వద్దండి, పంపించిన ఇవన్నీ నాకు చాలా భయం. మీరు పేపర్లో వేయండి, దాని తర్వాత నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు ఇస్తే మాకేంటంటే మాకు దాన్ని చూసి మనం న్యూస్ రాసేదాన్ని బాగుంటుంది. మనం ఏమి లేదు, ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాము, డ్రైవ్ ఫోటో ఉంది, అక్కడ సార్ది ఉంది, బాగుంది, మేడం ఉంది, ఇట్లా మనం చూసి మనం ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా. మనం లేదంటే మనం రాయకూడదు కదా. నేను కూడా మనకి స్టేటస్ ఏదైతే వచ్చిందో ఫోటోస్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతుందేమో, నేను చెప్పేదండి మేడం, మన దగ్గర ఉంటుంది కానీ మనం బయట కష్టం లేదనేది నా గురించి నీకు మాట తెలుసు. అన్న ఎటువంటి వాడు ఏం కట్టలేదు. నేను ఆ రోజు వచ్చి మాట్లాడమని కానీ అసలు నేను మాట్లాడదాం ఎందుకంటే మొహంతో ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. కానీ లేడీస్ విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మా వాళ్ళు అంటే ఎంతో అంతే, మా వాళ్ళు అంటే ఎదుర్కోవాలి కదా, అంతే. అదే విధంగా చూసుకుని మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన అదే చెప్పారు పడుతుంది అనేసి. ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు సహో తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి.
మన నియోజకవర్గంలో అదే మేడం, నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబిడ్డ ఒక పంచాయతీ చిన్న ఆటలు పని చేస్తున్న ఒక వాళ్ళని విడుదల చేసే తప్పు కదా. ఇది ఎంత దూరం బాధిస్తుంది. అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి, అదే లోపలలో చేయగలుగుతాం. లక్ష్మణరావు గారు సాక్షి రిపోర్టర్ అనుకుంటా అడుగుతున్నారు ఏమని, మీరు మీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవ్వండి అని చెప్పి. దీనికి సంబంధించి ఇప్పుడు జనసేన వాళ్ళేమో ఇది కావాలని ఒక పథకం ప్రకారం చేశారని మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని మీరు ఎలా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి విలేకరులు అయితే అలాగే స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఆ వీడియోలు తీసి మళ్ళీ వాళ్ళే ప్లే చేయరు. ఇది సాక్షి విలేకరులు కాదు, మీరు తప్పుగా మాట్లాడదు. ఎందుకంటే అక్కడ వీడియోలు తీసుకోవడానికి వెళ్ళిన వ్యక్తులు వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఆవిడకి వీడియో తీసి ఆ తీసిన వీడియో బయటకు వదులుతారా చెప్పండి. సో నేనేమంటానంటే ఇక్కడ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఆయన ఏదైతే రైల్వే కోడూరులో గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఇదే ముక్క రూపానంద రెడ్డి గారు కానీ అలాగే అరవ శ్రీధర్ కానీ ఒక ఊరికి సర్పంచ్గా ఉన్నాడు. ముక్క రూపానంద రెడ్డి అనే వ్యక్తి రైల్వే కోడూరుకి ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. సో ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడైతే జనసేన పార్టీలో టికెట్ ఏదైతే మరి జనసేన పార్టీకి వెళ్ళిపోతుందని తెలిసిన తర్వాత ఈ ముక్క రూపానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటంటే, లేదండి ఇది మీకు ఎవరైతే అనుకోగా ఉంటారో వాళ్ళకి టికెట్ ఇప్పించుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పారు. కాబట్టి ఈ యొక్క అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎవరైతే రూపానంద రెడ్డి ఇంటిలో పనిచేసేవారు ఒక ఆఫీస్ బాయ్గా, ఒక నమ్మకస్తుడని చెప్పి దాదాపుగా ఒక 50 కోట్లు 40 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి అరవ శ్రీధర్ని ఎమ్మెల్యే చేశారు. ఎందుకంటే మనం చూస్తాం పల్లెటూరులు అంట పేరుకి ఒకరు ఉంటారు ప్రెసిడెంట్, పెత్తనమేమో ఒకరు ఎలాగైతే వ్యవహరిస్తారో అలాగే ఎస్టీ కాన్స్టిట్యూన్సీలో ఈ విధంగా జరిగిన వ్యవహారం. సో ఇక్కడేంటంటే ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఇప్పుడు ఈ ఎవరైతే ఈ అమ్మాయి చెప్తా ఉన్నారో వేణు అనే అమ్మాయికి ఈ ఉన్నటువంటి సంబంధం ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం అనేది నడిచింది. క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఒక అమ్మాయి వచ్చి ఒక ఉద్యోగిని నీ దగ్గరకు వచ్చి నువ్వు గెలిచావు అని నీకు కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చిన తర్వాత అమ్మాయిని ట్రాప్ లో పెట్టి అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నువ్వు వెరిఫికేషన్ చేసుకొని డీటెయిల్స్ అంతా సేకరించి మా అమ్మాయితో నువ్వు దగ్గర అయ్యి అమ్మాయిని శారీరకంగా వినియోగించుకొని ఒక 3-4 సార్లు అభాసం చేయించారని అమ్మాయి చెప్తా ఉంది. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా ఆ వీడియోలన్నీ కానీ ఫేక్ వీడియోలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేశారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముందుంద నడిపించారు. మాకే అవసరం అంటున్నాను నేను. అరే మీ ఇద్దరు చేసుకున్నటువంటి రాష్ట్రాలకి మా పార్టీకి ఏం సంబంధం? మీరు ఇరువురు కూడా పరస్పరంగా ఇష్ట ప్రకారంగా చేసుకున్నారు. పొద్దుగా తర్వాత ఏదో మీ ఇద్దరు మధ్యలో చెడిన తర్వాత నన్ను లేదు బలవంతంగా చేశాడని అమ్మాయి అన్న తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పినాయి కదా, ఒక అమ్మాయి తన ఇష్టపూర్వకంగా పెళ్ళైనా సరే ఎవరితోనైనా గడిపే హక్కు అమ్మాయికి ఉందని అమ్మాయి రకంగా వచ్చి యూజ్ చేయొచ్చు. దాన్ని ఆశ్రయ తీసుకుని అవతల వాళ్ళ ఆయనకి విడాకులు ఇవ్వనటువంటి సమయంలో కూడా మీ ఆయనకి విడాకులు ఇవ్వు, లేదంటే నీ భర్తనే లేదా ఎవరైతే నీకు ఉన్నటువంటి ఆ పిల్లని కూడా మీరు చంపేస్తామని చెప్పి బెదిరించి లొంగ తీసుకొని మీరు ఈ రోజున ఆ పిల్ల మీద అఘాత్యాలు చేస్తే ఆ పిల్లకి జరిగిన అన్యాయాన్ని ఆవిడ వచ్చి ప్రశ్నిస్తే లేదు ఇదంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తారంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్య పక్కలేసింది కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అని అంటారా? మీరు ఏం మాట్లాడతారండి రాజకీయాలు? నాకు అర్థం కావట్లా. ఇంత దారుణంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏం సంబంధం అన్నా? ఒక విషయం బయటకు వచ్చినప్పుడు గతంలో మీరు మాట్లాడారు కదా, అంబటి రాంబాబు గారి గురించి, అవంతి శ్రీనివాసరావు గురించి, గోరంట్ల మాధవ్ గురించి మీరు మాట్లాడినప్పుడు అదే ఆ రోజున రాజకీయం మీరు ఎందుకు చేస్తారు? దేనికోసం చేస్తారా? ఆ రోజు ఎవరైనా సరే ఒక్క స్త్రీ అయినా బయటకు వచ్చి నాకు అంబటి రాంబాబు గారు నన్ను హింసించారు, నన్ను వాడుకున్నారని ఎవరైనా చెప్పారా? గోరంట్ల మాధవ్ నన్ను హింసించాడు, నన్ను వాడుకున్నాడని చెప్పారా? లేకపోతే అవంతి శ్రీనివాస్ నన్ను వాడుకున్నాడు, హింసించాడని చెప్పి ఎవరైనా ఎక్కడైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు కదా. ఆ రోజున రాజకీయం చేసింది ఎవరు? ఇదే పవన్ కళ్యాణ్, ఇదే నారా లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. మేము అంతగా దిగజారిపోలేదు కదా.
ఈ రోజున ఎవరైతే ఆ విక్టిమ్ ఉందో ఆవిడ వచ్చి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చి నాకు అరవ శ్రీధర్ అన్న అమ్మాయి ఎమ్మెల్యే నాకు అన్యాయం చేశాడు, నన్ను వాడుకున్నాడు, 4-5 సార్లు అబార్షన్ చేశాడు, నన్ను బలవంతం చేసి మా ఫ్యామిలీ మొత్తం కూడా నాకు దూరం చేశాడని చెప్పి ఆవిడ మాట్లాడుతుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారంటారు. ఏం మాకు మరే పనులు లేవా? ఎవరెవరు ఏ గుంపులో దూరుతూ ఉన్నారో, ఏ కుర్చీలో దూరుతూ ఉన్నారో వాళ్ళకి పక్కలేసే కార్యక్రమం ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీసుకొని అన్నట్టుగా నువ్వు మాట్లాడతారా? ఎంత దౌర్భాగ్యం అంటే నాకు అర్థం కావట్లా. అంటే మీకు మీరు రోకుండి ఇవన్నీ మీరు చేసుకుని వ్యవహారాలతో వైఎస్ఆర్ పార్టీ మీద తోసడమే. అది ఎవరో వెళ్ళే విలేకరు అక్కడ మాట్లాడితే సాక్షి విలేకరు వెళ్ళారు, ఆ వీడియోలు అడుగుతూ ఉన్నారని ఇదొక డ్రామా చేస్తూ ఉంటారు. నాకేం అర్థం కావట్లా. క్రిస్టల్ క్లియర్ గా అక్కడ అర్థమవుతుంది. ఎవరైతే తాతంశెట్టి నాగేంద్ర అనే ఒక వ్యక్తి ఉన్నాడో, జనసేన పార్టీ ఆయన రాష్ట్ర కార్యదర్శిని చెప్పుకుంటూ ఉంటాడో, ఆ వ్యక్తి అరవ శ్రీధర్ అని వీళ్ళిద్దరికి ఎవరైతే రూపానందరెడ్డికి పక్కలేసిన వ్యక్తి ఈ తాతంశెట్టి నాగేంద్ర. ఆయన కృష్ణగిరిలో అమ్మాయితో మాట్లాడాడు కదా, అమ్మ అరవ శ్రీధర్ అనే వ్యక్తి మంచోడు కాదమ్మా, మా అబ్బాయికి కూడా బెంగళూరులో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఇక మీ అరవ శ్రీధర్ వచ్చి సార్ మీరు ఎమ్మెల్యేగా గెలిచారండి జనసేన పార్టీ నుంచి థ్యాంక్స్ అంటే వాళ్ళందరినీ కూడా పక్కలో వస్తామని మెసేజ్ పెట్టాడంట అరవ శ్రీధర్ వ్యక్తి. అయితే లక్ష్మణరావు గారు ఒక ఆడియో ఒకటి లక్ష్మణరావు గారు ఒక ఆడియో ఒకటి ఉంది, ఆ ఆడియో ఒకటి ప్లే అవుతుంది, ఒకసారి వినండి. అది 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఉంపుడుగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కడుపు వచ్చిపోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. సాయంత్రం లోపు ఇస్తానన్నాడు. సాయంత్రం లోపు ఇవ్వకపోతే ఈ వీడియోస్ ఇవన్నీ బయట పెడతానని చెప్పేసి నేనే చెప్పాను. ఎందుకంటే నిన్న మా ఆయనతో ఫోన్ మాట్లాడాలి అది ఇది అని చెప్పేసి మా ఆయనకే ఫోన్ చేసుకున్నాడు నేను లైన్లోనే ఉండగా. ఆయన అన్నాడు, నాకు విడాకులు ఇవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, డివోర్స్ ఇచ్చేస్తాను నేను, మీరు చేసుకునేది మీరు చేసుకోండి అనేసి అన్నాడు. అయినా కూడా ఈరోజు పొద్దున్న మా అమ్మ నాన్న ఒప్పుకోరు, నువ్వు నాకు సీక్రెట్గా ఉంటావా అనేసి అడిగాడు. నేను అందుకు కాదయ్యా ఇచ్చింది, నేను నీకు అందుకు కాదు, నీతో ఉంది, నువ్వు పెళ్ళి అన్నావు, నేనే అడిగాను పెళ్లి చేసుకోమని, నువ్వు ఓకే అన్నావు, అందుకున్నాను నీతో, ఇది ఒక ప్రాపర్ రిలేషన్షిప్, రెండో పెళ్ళి అయినా సరే ప్రాపర్ రిలేషన్షిప్ అనేసి నేను అనుకున్నాను, నువ్వు నాకు బాగానే చేసావు, పైగా మేడం సార్ దగ్గర అతీత మాటలన్నీ మాట్లాడావు కదా, ముందు నేను మా అమ్మని మేడం దగ్గర తెచ్చి మాట్లాడుతాను అది ఇది అనేసి, ఆ పనులు ఏమి చేయకుండానే నీకు తెలుసు ఆల్రెడీ మీ అమ్మ నాన్నలు ఒప్పుకోరు అనేసి, కానీ ఇంకా నన్ను దేనికి ఇంకా మభ్య పెట్టాలని చూశాడో నాకు తెలీదు. మొత్తానికైతే కుండబద్దలు కొట్టేశాడు. ఆ రికార్డింగ్ కూడా నైట్ నేను చేసుకున్నాను. ఉండాలి కదా, ముందు ఒకలాగా మాట్లాడి ఫోన్లో వాట్సాప్ కాల్స్లో మనకి రికార్డ్ అవ్వవు కదా, అందుకే నా కొడుకు ఫోన్లో చేసుకున్నాను. ఇలా ఉంపుడుగతిగా ఉండడానికి కాదండి నేను శ్రీధర్తో ఉండింది. కాబట్టి మీరు అతనితో మాట్లాడి ఏంటి విషయం అని చెప్పేసి నాకు చెప్తే, లేకపోతే నైట్ 11:10 కల్లా 25 కోట్లు అరేంజ్ చేస్తాను అనేసి నాతో అన్నాడు. లేని పక్షంలో నువ్వు ఇవన్నీ బయట పెట్టేసుకో అని కూడా మా ఆయన సాక్ష్యంగా కాల్లో లైన్లో ఉన్నప్పుడు చెప్పాడు. రైట్, ముందు 25 కోట్లు నేను అడిగానంది, ఆ తర్వాత ఆయన అరేంజ్ చేస్తాడని ఆయనే చెప్పాడని చెప్పింది. రకరకాలుగా ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇదంతా కూడా ఒక మనీ కోసం అనుకోవాలా, ఎలా జరిగింది అనుకోవాలి, ఏమంటారు లక్ష్మణరావు గారు మీరు? లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ అమ్మాయిని వాడుకున్నది వాస్తవమే కదా. అమ్మాయి 25 కోట్లు కాకపోతే 100 కోట్లు అడుగుతుందబ్బా. ఆవిడ డిమాండ్ అది. నిన్ను ఎవడు వెళ్ళమన్నాడు అమ్మాయి దగ్గరికి? అమ్మాయిని ఎవడు వాడుకోమన్నాడు?
నీకు 25 కోట్లు అడిగింది, 100 కోట్లు అడిగిందని వాళ్ళ ఆ అమ్మాయి దగ్గర 500 వీడియోలు ఉన్నాయంట. 500 వీడియోలు అంటే 500 ఇంటూ 5 25 కోట్లు వేసింది. తప్పే ఉంది? రైట్. తప్పే ఉందండి. ఆవిడ చాలా క్యాల్కులేటెడ్ గా ఉంది. అంతేగాని మీరేమో నీకు నిజంగా అంత ఇదే అంత ఇదేనాడు. నిన్న ఎవరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళమన్నాడు? ఇదంతా బేరం కుదిరింది ఎవరు? తాతంశెట్టి నాగేంద్ర. తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు జనసేన పార్టీ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి. వాడు వీళ్ళిద్దరి మధ్య బ్రోకరేజ్ నడిపాడు, వాళ్ళిద్దరి మధ్య పక్కలు వేసాడు, వాళ్ళిద్దరి మధ్య ఆ మధ్యవర్తిగా ఉంటే బేరసారాలు ఆడాడు. ఇవన్నీ మీరు చూసారా? ఇవన్నీ మీరు చూసారా? ఇవన్నీ తాతంశెట్టి నాగేంద్ర పక్క ఇవన్నీ చూసారా? ఇలా మాట్లాడకూడదు లక్ష్మణరావు గారు. వినండి 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 తప్పు. వినాలి మీరు. వాడు వీడు అనకూడదు. ఫోన్ కాల్ ఆన్ ది రికార్డ్ వచ్చినాయి. ఓకే, అమ్మాయి ఎవరితో మాట్లాడుతూ ఉంది? మీ దగ్గర ఉంటే ప్లే చేయండి ఒకసారి. మీరు ఎడిట్ వినండి సార్ లక్ష్మణ్ గారు, మీరు ఎడిట్ చేసేసిన వీడియో కదా అది. మీరు ఎడిట్ చేసిన వీడియో కదా అది. మీరు ఆడియో ఏదైతే ఎడిట్ చేశారు కదా, ఆ ఆడియో ఎవరితో మాట్లాడుతున్నావుడా? తాతంశెట్టి నాగేంద్రతో మాట్లాడుతూ ఉంది. ఆ వీడియో ఆడియో ఆల్రెడీ బయటకు వచ్చింది. వినండి వినండి, మీరు మధ్యలో రామాకండి. నేనంటే ఇక్కడ అమ్మాయి మంచిదయా చెడ్డదా పక్కన పెట్టండి. అమ్మాయి మంచిదే కాకపోతే అమ్మాయి చెడ్డదా అయినప్పుడు నిన్ను ఎవడు వెళ్ళమన్నాడు అమ్మాయి దగ్గరికి? అమ్మాయిని ఎవరు వాడుకోమన్నాను నేను. రైట్ 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 లక్ష్మణరావు గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే గారు. అరవ శ్రీధర్, అరవగోళ అంటున్నారు కొంతమంది. ఈ రాజకీయ నాయకులు ఈ మధ్య కాలంలో ఇలా జరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? అరవ శ్రీధర్ అయినా గతంలో కొంతమంది వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇందాక గుర్తు చేశారు కదా లక్ష్మణరావు గారు, మా అంబటి రాంబాబు గారి మీద వచ్చినాయి, అప్పుడు రాజకీయం చేయలేదా? లేదంటే మరి ఎంపీ గారు అప్పట్లో గత ఎంపీగా ఉన్న మరి అతని మీద చేయలేదా అని రకరకాలుగా అవంతి శ్రీనివాస్ మీద చేయలేదని మాట్లాడుతున్నారు. ఏంటి పంచాయతీ అంతా? మీరు ఒక రాజకీయ విశ్లేషకులకు ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. లాస్ట్ టైం ఏమో గోరంట్ల మాధవ్ దరిద్రం, ఈసారి ఏమో అరవ శ్రీధర్ దరిద్రం చూడవలసిన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియా మీలాటోళ్ళకి మాలాటోళ్ళకి పట్టి ఈ దౌర్భాగ్యానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ ఇందులో ఏవో అన్ని ట్రాప్లో తోటకూర ఇన్ని మాట్లాడుతున్నారు. కానీ తెలుగుదేశం వేసిన ట్రాప్లో జనసేన బ్రహ్మాండంగా పడిందని నేను గర్వంగా చెప్పగలను. ఎంత చక్కగా చంద్రబాబు నాయుడు గారికి సహాయ సహకారాలు అందించడానికి ఈ పవన్ కళ్యాణ్ గారు మొత్తం పార్టీని పణంగా పెట్టారంటే, ఈ లడ్డూ విషయం ఎప్పుడైతే మహాప్రసాదం దేవదేవుడిది బూమరంగై, అది సిబిఐ రిపోర్ట్ అనండి, కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ వేసిన దగ్గర జంతువు కొవ్వు అన్నది కలవనది బూమరంగై ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి నెత్తికి చుట్టుకుని ప్రజా బాహుళ్యంలో క్షమాపణ చెప్పే పరిస్థితిలో దాని మీద ఎక్కడ చర్చ జరగనివి కూడా చాలా స్ట్రాటజికల్ గా ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తికి పెట్టారు. ఇందాక నేను నిన్న డిబేట్ లో కూడా లక్ష్మీకాంత్ గారితోనూ మా వంశీ గారితోనూ అందరితోనూ ఆర్గ్యుమెంట్స్ చేస్తూనే ఉన్నాను. ఆర్గ్యుమెంట్స్ కన్నా నేను ఒకే ఒక విషయం చెప్తాను. ఈ మా లక్ష్మణ్ లాగా మాట్లాడడం ప్రపంచంలో అవడం వల్ల కాదు, కానీ కొంతమందికి విలువలు, విశ్వసనీయత, రేట్లు కట్టే అంత సామర్థ్యాలు మన ఎవరి దగ్గర లేవు. అలా కుదరదు కూడా, మాట్లాడడం కూడా తప్పు. ఇవాళ మనకి సుప్రీంకోర్టు అది చాలా బాగా చెప్పాడు లక్ష్మణ్ కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టు మ్యారిటల్ లైఫ్ లో ఉన్న వాళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ కి అండ్ ఇఫ్ దే ఆర్ సమ్మతం అన్నప్పుడు ఏదైనా చేసినా ఇట్ ఈస్ నాట్ శిక్షార్హం కాదు. ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఇక్కడ ఉన్నది ఏంటంటే రెండు సీరియస్ డెవలప్మెంట్స్ ఉన్నాయి దాంట్లో. అతను ఆవిడతో సన్నిహితంగా ఎన్నో సార్లు ఉండొచ్చు, కానీ ఒక 2 ప్రస్థానాల్లో తన ఇష్టం లేకుండా తన మీద జుగుత్సాకరంగా అతను ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయం. రెండోది అబార్ట్ చేయడం అన్నది దాన్ని ఏమంటారంటే భ్రూణ హత్యలు అంటారు. భ్రూణ హత్య చేయడం మహా అపరాధం, శిక్షార్హం. భారత శిక్షణా స్మృతి ప్రకారం ఖచ్చితంగా వాళ్ళని ఎవరిని స్పేర్ చేయరు. ఆ అమ్మాయి కానీ, అలాగే దాన్ని ప్రేరేపించిన ఆ వ్యక్తి కానీ, అలాగే ఆ చేసిన డాక్టర్ కానీ. ఇది ఖచ్చితంగా క్రిమినల్ ఆఫెన్స్ కింద కేసు కట్టి తీరాలి. ఇంతకన్నా ముఖ్యంగా ఏంటంటే, నిన్న వంశీ గారు మాకు డిబేట్ లో చాలా మంచి ఐ ఓపెనింగ్ కాన్సెప్ట్ ఒకటి చెప్పారు. మహిళా కమిషన్ ప్రతిస్పందించింది దీని మీద, మహిళా కమిషన్ తీసుకుని దీని మీద చర్చిస్తుంది. ఎస్, ఇట్స్ రియల్ కన్సర్న్ ఆఫ్ ఎ స్టేట్. ఆ మహిళా కమిషన్ ఆ విధంగా చర్య తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ దీనికి ప్యారల్ గా అనితమ్మ గారు కూడా ఓ 0 ఎఫ్ఐఆర్ ఎక్కడో దగ్గర కట్టి ఫస్ట్ అరవ శ్రీధర్ గారిని అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ ఇవ్వడమో, లేదంటే కోర్టులో ఈ స్పాన్ ఆఫ్ నో టైం ఒక సింగిల్ జడ్జితోనో, లేదా కోర్టు పర్వ్యూలో
అరవ శ్రీధర్ గారు సత్యశీలుడు అని బయటకు వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ లక్ష్మీకాంత్ గారు చెప్పినట్టు ఓ త్రిసభ్య కమిటీ వారం రోజుల్లో లేదా 10 రోజుల్లో లేదా 2 రోజుల్లో తేలుస్తాయి. పెద్దలు శివశంకర్ గారు నిజంగా నేను గౌరవిస్తాను, ఆయన పెద్ద ఆయన, ఎన్నో డిబేట్లు నేను ఆయనతో కూడా పార్టిసిపేట్ చేశాను. ఆయన వీళ్ళు మెయింటైన్ డెకరం, ఒక పెద్ద మనిషి తరహాగా ఒక రిటైర్డ్ గ్రూప్ 1 ఆఫీసరు, ఆయన న్యాయం చేస్తే నాకే అభ్యంతరం. కానీ ఇక్కడ ఆక్షేపణీయమైన చర్య ఏంటంటే ఒక మానభంగం అండ్ ఒక భ్రూణ హత్య, ఇది అబౌట్ ఈ 2 క్రిమినల్ అఫెన్సెస్ అన్నప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో అంటే ఇవాళ భారత శిక్షణా స్మృతి మనందరికీ ఏం చెప్తుందంటే ఇలాంటి దౌర్భాగ్యం పనులు దగులుబాజీ పనులు ఎవరైనా చేస్తే ఫస్ట్ మనం తీసుకెళ్లి లోపటేస్తారు. తర్వాత న్యాయపరంగా నేను అది కాదో లేకపోతే నేను ఒక నపుంసకున్నో లేదంటే ఇంకోటో ఏదో అవన్నీ ప్రూవ్ చేసుకునే కాన్సెప్ట్స్ 100 ఉంటాయి. ఎన్నోసార్లు సర్కమ్స్టాన్సెస్ లో ఈ విధమైన చర్యలు పాల్పడిన వాళ్ళ మీద శిక్షలకి ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందించారన్నవి కోర్టు పరంగా మనం చాలా కేసెస్ ఉన్నాయి, కేస్ స్టడీస్ చూసుకుంటే. కానీ ఇక్కడ ఏది లేకుండా ఒక థర్డ్ పార్టీ సెటిల్మెంట్ అంటే ఈ వనజాక్షి దగ్గర నుంచి ఇప్పుడు ఉదాహరణకి కోన రవికుమార్ది, ఆవిడ ఒక హెడ్ మిస్ట్రెస్ ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆవిడ. అది మనం గమనిస్తుంటే మీరు ఇది కన్నా ఆదిమూలంతో మొదలైన దరిద్రం ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాకుండా ఇదే మీడియాలో ఇదే చర్చలు యాడ ఇప్పటికి కూడా దీని మీద ఎక్కడైనా పాసిఫికేషన్స్ ఉన్నాయా? కానీ ఇందులో సక్సెస్ఫుల్ గా లడ్డు వివాదాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆల్మోస్ట్ చార్జ్ షీట్ లో కన్ఫైన్ అయ్యి జంతువుల కొవ్వు లేదని హిందూ మనోభావాలు గాయమైన ఈ బేపనోల బ్యాచ్ కానీ లేకపోతే ఈ బైరేగ మఠాలు కానీ ఎక్కడాల్లో ఎక్కడ గుప్చుప్పై కూర్చుని ఉన్నారు, ఎప్పుడైనా బయటకు వచ్చి మాడుతున్నారా? తర్వాత వాళ్ళ సంప్రోక్షణ కాగడాలు పెట్టుకుని మొత్తం మాడవీధుల్లో తిరిగిన వాళ్ళు బయటకు వచ్చి ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా. లేకపోతే అక్కడ పెద్ద జీరు, ఇది మా చిన్న జీరు అంటే మంచి రియల్ ఎస్టేట్ లో బిజీగా ఉంటాడు, ఏం చేస్తాడు ఆయన దున్నపోతులకి ఏమైనా గడ్డి మేపుతున్నాడా లేకపోతే పళ్ళు తోముతున్నాడా కూర్చుని, బయటకు వచ్చి చెప్పాలి కదా, క్షమాపణలు చెప్పవలసిన బాధ్యత ఉంటది కదా. ఇందులో పూర్వపరాల కన్నా ఈ విషయమైన అనవసరమైన చర్చలు వీటిల్లో అంటే ఇది ఖచ్చితంగా శిక్షార్హమైన చర్యలు, గౌరవప్రదమైన న్యాయస్థానంలో లేదా పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందించి అరవ శ్రీధర్ గారి విషయంలో కనుక ఏదైనా ఉంటే మనం మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ సీరియస్ అప్రహెన్షన్స్ ఏంటంటే కిరణ్ రాయల్ విషయంలో ఇదే జనసేన పార్టీ ఒక సర్క్యులర్ ఇచ్చింది, ఇది ఈయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండి. ఇవాళ మీరు డిబేట్ ఇవ్వాలండి, ఆయన వస్తారు కిరణ్ రాయల్ గారు, ఈయన నేను వంశీ గారు లక్ష్మీకాంత్ గారి ఆబ్సెన్స్ లో కిరణ్ రాయల్ గారు నేను వంశీ గారు చాలా డిబేట్ లో పార్టిసిపేట్ చేసాం రీసెంట్ పాస్ట్ లో. బట్ నాకెక్కడ జనసేన పార్టీ నుంచి ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు కానీ లేదంటే అతని మీద ఏ విధమైన చర్యలు తీసుకోకుండా అతను చేసిన సత్యశీలుడు అని పార్టీ కూడా రివోక్ చేసిన ఉదంతమే లేదు. ఇది సేమ్ సినారియో విత్ అరవ శ్రీధర్. తర్వాత మనకు దౌర్భాగ్యం ఏంటంటే రీకాల్ సిస్టమ్ అన్నది ఎప్పుడైతే లేదో మన దగ్గర దే హావ్ టేకెన్ ఇట్ యాస్ గ్రాంటెడ్. ఇప్పుడు మహా అయితే రేపు పొద్దున్న శిక్ష పడవచ్చు, అరవ శ్రీధర్ 5 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చు, లేదా యావజ్జీవ కారాగార శిక్ష. కానీ ఈ 3 years రిమైనింగ్ 3.5 years టెన్యూర్ అతను మనం ఏం చేయలేం. ఈ నిస్సాయ స్థితికి ఎవరు సమాధానం చెప్పాలా? అక్కడ అతను రాజీనామా చేసి బై ఎలక్షన్లు వస్తాయని ఉదంతమే లేదు. పైపెచ్చు ఒక 3 రోజుల ముందు ఒక పార్టీ సర్క్యులర్ ఇచ్చింది ఇలాంటి పర్సనల్ విషయాలంటే ఏంటిది? ఒక చేతావని మనకిస్తుందో వాళ్ళకిస్తుందో లేదంటే ఏం చేసినా పర్లేదు, విల్ టేక్ కేర్ ఆఫ్ ది సిచ్యువేషన్ డిఫరెంట్ వే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన అధినేత పార్టీ ఎలక్షన్స్ ముందు కానీ లేదంటే పార్టీ ఎలక్షన్స్ అయిన తర్వాత కానీ ఆడపిల్లల పట్ల అతను చూపించిన కన్సర్న్ ఏంటో మనందరికి తెలిసిన విషయమే కదా. ఆయన ఎలా మాట్లాడారు, ఆడపిల్ల పక్క కన్నెత్తి చూడాలన్నా అన్న దగ్గర ఒక సీరియస్ ఆఫ్ అఫెన్సెస్ చూడండి. ఒక ఎమ్మెల్యే గారి పిఏ, ఒక మినిస్టర్ గారి పిఏ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు గమనించమనండి. ఓకే, ఆయన 124 మందికి కాదు, అట్లీస్ట్ ఆ 21 మంది ఎమ్మెల్యేల తీరుతెన్నుల మీదైనా అతను ప్రతిస్పందించి ఏదో విధంగా మాట్లాడి చెప్పాలి కదా. ప్రజాభవనిలో 2 గోబలు వాయించడం అనుకోండి, ఆ భయం అందరికీ ఉంటుంది కదా జన సైనికులకు. కానీ ఎస్, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఆడపిల్లల విషయంలో అని మా అందరికీ కూడా ఒక చేతగానే ఉంటది కదా. బట్ ఏమీ కానట్టు, ప్రతిస్పందన లేనట్టు, నిమ్మక నీరెత్తినట్టు కూర్చునుండి పార్టీ కార్యకలాపాలు చూసే కొంతమంది వ్యక్తులకి, ఉదాహరణకి శివశంకర్ లాంటి పెద్ద మనిషిని పెట్టి ఆయనతో ఒక న్యాయ నిర్ణేత ఏమైనా పెదరాయుడు తీర్పులేటి ఏమన్నా రచ్చబండ తీర్పులా? ఎక్కడున్నాం మనం? ఏమైనా పాతరాతి యుగంలో ఉన్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 FIR ఎందుకు ఫైల్ అవ్వలేదు అతని మీద? సుమోటోగా కోర్టులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకు ప్రతిస్పందించట్లే? ఓకే, మీరు అన్నట్టు ఏ మార్పుడి వీడియోలో ఏవో చెప్తున్నారు కదా, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూనే ఉన్నారు, ఆవిడని ఏ విధో విధంగా బదనామే చేస్తారు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఎవ్రీథింగ్. ఇవాళ ఉన్న సుప్రీంకోర్టు డైరెక్షన్స్ లో వాళ్ళు ఏం చేసుకున్నా నాకు సంబంధం మీకు సంబంధం ఇచ్చారు. కానీ తను బయటకు వచ్చి ఒక డీజీపీ గారికి రాసిన లెటర్ క్రిస్టల్ క్లియర్ గా మన దగ్గర ఉన్నప్పుడు, డీజీపీ గారు ఇంత యాక్టివ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నప్పుడు కూడా ఆయన ఒక రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు డైరెక్షన్ ఇవ్వట్లే? ఏ పోలీస్ వ్యవస్థ కూడా ఆయన పొలిటికల్ కంపల్షన్స్ లో నలిగిపోతుందా? చూసారంటే శంకర్ గారు, లక్ష్మణ్ గారు ఆ డీజీపీ గారికి రాసిన లేఖ నిన్న పబ్లిష్ చేసింది ఆవిడ. అట్లీస్ట్ పోలీస్ వ్యవస్థ ఎక్కడైనా ప్రతిస్పందన చూసాం మనం ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్. ఇప్పుడు ఎవరు మన ఆయన పేరేంటి, లక్ష్మణ్ ఎక్కడో ఉత్తరాంధ్రలో కూర్చుని ఆవిడ క్యారెక్టర్లు తాతంశెట్టి నాగేంద్రతో వర్ణిస్తున్నాడు.
లక్ష్మీకాంత్ ఆవిడ పుట్టుకాత్రి నుంచి చదివిన దాకా ఆవిడ నడిపిన ప్రేమ కలాపాలని ఆయన చెప్తున్నాడు. ఇంకా వంశీ గారికి ఇంకా మైక్ ఇస్తే ఆయన కూడా కొన్ని విషయాలు చెప్తారు. కానీ వీఆర్ నాట్ హియర్ టు డిబేట్ ఆల్ దట్ నాన్ సెన్స్ కదా. మనకి దేనికి సంబంధం? నేను ఈవెన్ పొడుపు వృత్తిలో ఉన్న వాళ్ళని కూడా గౌరవ న్యాయస్థాన పరిధిలో పొడుపు వృత్తి చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళ ఇష్టానుసారం కాకుండా ఏదైనా పొరపాటు జరిగితే, ఎవడన్నా మానభంగం చేసినా లేదా వాళ్ళని ఏదైనా చేసినా, రోడ్ల మీద ఉన్నప్పుడు అఘాయిత్యాలకు పాలినప్పుడు కూడా, ఆఖరికి ట్రాన్స్జెండర్స్ విషయంలో కూడా గౌరవ న్యాయస్థానం ప్రొటెక్ట్ చేస్తున్నవి ఎన్ని ఉన్నాయి. ఇష్ట వ్యతిరేకంగా ఎందుకు లక్ష్మీకాంత్ గారు మనవరు కదా, ఆయన అయితే డైహార్డ్ ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్ సినిమా. ఆ వకీల్ సాబ్ సినిమా చూడమనండి ఒకసారి. when she say no itself is an answer. రైట్. ఆవిడ 500 సార్లు 600 సార్లు 5 times అబౌట్ చేసుకునే సిచ్యువేషన్స్ ట్రైవ్ అవ్వచ్చు. బట్ అవుట్ ఆఫ్ విచ్ ఒక 2 ఇన్సిడెంట్స్ కార్లో నన్ను బలవంతం చేసింది, ఇంకోసారి నా ఇష్టానుసారంగా కాకుండా నన్ను బెదిరించి. ఈ 2 ఇన్సిడెంట్స్ వై కాంట్ వి టేక్ ఇట్ యాక్స్? దీన్ని మాట్లాడమనండి ఎవరినైనా, నాకే అభ్యంతరం లేదు. రైట్. అందుకని ఆవిడ క్యారెక్టర్ ఏందో, నేను ఇక్కడ కూర్చుని నేను 10 మంది ఫ్రెండ్స్, నాకు తాతంశెట్టి నాగేంద్ర మంచి ఫ్రెండే, చెప్పు నాగేందర్ నాకు 10 విషయాలు చెప్పండి, 20 విషయాలు చెప్తాను, నాకు అవి తీసుకొచ్చి డిబేట్ లో మాడమంటారు నన్ను కూర్చుని. రైట్ ప్రసాద్ గారు, మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనం ఒకసారి వంశీ గారితో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. రైట్. ఒకటి ప్రధానంగా కేఎస్ ప్రసాద్ గారు ఏమంటారంటే ఇదంతా కూడా హనీ ట్రాపులు ఈ ట్రాపులు కాదు, లడ్డూ విషయాల్లో అపాలజీస్ చెప్పకుండా దాని గురించి అసలు ఏమి మాట్లాడకుండా ఉండటానికి టీడీపీ చేసిన కుట్ర భాగం ఇది అని మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులకు, పెద్దలు పూజ్యులు కేఎస్ ప్రసాద్ గారికి, అలాగే ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎసుంటే డిబేట్లు మాట్లాడేవాడు సార్ కేఎస్ ప్రసాద్ గారు. ఈరోజు అక్రమ సంబంధాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది పాపం. ఆయన చాలా బాధగా ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడుతా పక్కలేయటం గురించి, అండ్ ఆల్సో జనసేన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారి గురించి, వాళ్ళందరి గురించి వారి పార్టీ అధికార భాష అయినటువంటి భాషలో అభివర్ణించారు. నేను 1,000,000 మంది సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు నాకు ఆప్షన్ లేదు, అట్లాంటి భాష మాట్లాడేటటువంటి ఆప్షన్ మా పార్టీలో లేదు. ఆ పార్టీలో ఆ భాష మాట్లాడితే పదవులు ఇస్తారు, మా పార్టీలో ఏమో షోకాస్ నోటీసులు ఇస్తారు. కాబట్టి ఆ భాష మాట్లాడకపోయినా కూడా ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా వీడియోకి ఎంత డబ్బులు అని చెప్పేసి 500 వీడియోకి 25 కోట్లు అడిగింది తప్పేంటి అంటున్నారు. అది ప్రజలందరూ కూడా డిసైడ్ చేసుకోవాలా. 500 వీడియోలు ఆవిడ కావాలని తీస్తే ఇప్పుడు అది హనీ ట్రాప్ కాక ఏదంటారు? 500 వీడియోలు, 500 వీడియోలకి 25 కోట్లు అంట. డివైడెడ్ బై వేసుకోండి ఒక్కొక్క వీడియోకి అంతా అని చెప్పేసి వైఎస్ఆర్సీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు చెప్తా ఉన్నారు. సరే, ఇక అవన్నీ డిస్కస్ చేయడానికి నాకైతే ఇంట్రెస్ట్ లేదు. వీటి గురించి మాట్లాడటానికి కానీ వీటి గురించి చెప్పడానికి కానీ ఇంట్రెస్ట్ లేదు నాకు. కేవలం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి కొన్ని వ్యాఖ్యలు కొన్ని చేశారు కదా, కొన్ని సూక్తులు పలికారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో నిన్న మాట్లాడిన బయట కూడా ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్లే అవుతుంది, ఒకసారి చూసి మీరు మాట్లాడతారు. వద్దండి, ఈ బయటలన్నీ నిన్న నుంచి వింటానే ఉన్నాం. ఆ సోది మీరు ఆడ ఏదో వినిపించారు, ఆవిడ ఆడియో కాల్ వినిపించారు, ఆ దరిద్రాలన్నీ మేము వింటే విన్నాం. కాదండి, జనాలు కూడా చూడాలి కదా మీ ద్వారా. వంశీ గారు కేవలం మీరు చూశారు, జనాలు కూడా చూడాలి కదా. ఒకసారి ఆ బయట ప్లే అవుతుంది చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే అవుతుంది. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. మీరు మాట్లాడండి సార్ ఇప్పుడు వంశీ గారు. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నీతి సూక్తుల గురించే నేను కూడా మాట్లాడదలుచుకున్నా. వాడెవడో అరవ శ్రీధర్ అంట, సరే వాడెవడో కోన రవికుమార్ అట, ఇంకేది కొడమూరు కాదు, ఇంకా ఆదిమూలం గురించి కూడా మాట్లాడారు. సార్, ఇప్పుడు మా కూటమిలో ఇట్లాంటివి ఏమన్నా వస్తే
ఈ ఆదిమూలం ఆయన గురించి వస్తే కోనేటి ఆదిమూలం గారిని సస్పెండ్ చేయడం జరిగింది. కూటమిలో ఉన్నటువంటి ఇప్పుడు రీసెంట్ గా ఉన్నటువంటి అరవ శ్రీధర్ గారిని కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి దీని మీద ఒక వారికి పార్టీకి సంబంధించినటువంటి కమిటీ ఒకటి వేసి నిజ నిర్ధారణ చేయడం జరిగింది. సో ఇవన్నీ చేశాం. తమరు ఏం చేశారు సార్, గోరంట్ల మాధవ్ గారిని శభాష్ అని వెన్నుదట్టి మీరు అధికార ప్రతినిధిని చేస్తారా? అతన్ని కూతురు వయసు ఆడపిల్లలతో అంబటి రాంబాబు మాట్లాడితే ఆయనకు మంత్రి పదవి ఇస్తారు. ఆ తర్వాత అవంతి శ్రీనివాస్, ఆయన తర్వాత మరో ప్రబుద్ధుడు అనంతబాబు. ఇతను అక్రమ సంబంధాలు బయట పెడతా ఉన్నాడేమో అన్నటువంటి భయంతో ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే అతను కారులో ఎక్కించి తిప్పుతారు. అతని వీడియోలు బయటపడినా కూడా శభాష్ అంటారు. అంటే మీ పార్టీలో ఒక డిగ్రీ, ఆ డిగ్రీ ఉండాలి మినిమం. అవి చేస్తే కానీ మీ పార్టీలో నాయకుడు అనిపించుకోరు. మేం తెలుగుదేశం పార్టీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, ఇట్లాంటి ఆరోపణలు వస్తే మేము వెంటనే వారిని పార్టీ నుండి పక్కన పెట్టడం జరుగుతుంది. ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి వారు దోషులను తేలితే ఖచ్చితంగా శిక్షిస్తాం. ఇందాక సరే, ఇప్పుడు ఆ టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారికి నా సమాధానం అది. కానీ మన పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు ఇందాక ఏమంటా ఉన్నారంటే, చిన్నజీఆర్ స్వామి రియల్ ఎస్టేట్ చేసుకునే పెద్ద జీఆర్ స్వామి వచ్చి క్షమాపణ చెప్పాలట. ఎందుకు? గత ప్రభుత్వంలో పామోలివ్ ఆయిల్ కలిసిందనా? గత ప్రభుత్వంలో బేటా కెరోటిన్ కలిసిందనా? గత ప్రభుత్వంలో కెమికల్ ఎస్టర్స్ కలిసాయనా? ఇంకా మీరు సుప్రీంకోర్టు ఇచ్చింది అపవిత్రం చేశారనా? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి క్షమాపణలు? ఎవడు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి వచ్చి క్షమాపణలు చెప్పాలా? వాడెవడు? వైవి సుబ్బారెడ్డి వచ్చి క్షమాపణలు చెప్పాలా? భూమన కరుణాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలా? చిన్నజీఆర్ స్వామి, పెద్దజీఆర్ స్వామి ఎందుకు చెప్తారు నీ క్షమాపణలో? మనోభావాలు చాలు. మర్యాదగా మాట్లాడు. హిందువుల మనోభావాలు చాలు. మర్యాదగా మాట్లాడు. రాజ్యాంగాలు ఉన్నాయా? సిట్ రిపోర్ట్ చదువు. ఏమిచ్చిందా సుప్రీంకోర్టు? దమ్ముండే చదువు. చదువుతారా? ఎన్ని పేరు చదవమని చెప్పు. ఏ పేరుతో చదవమని చెప్పు. హిందువులకు క్షమాపణ చెప్పవచ్చు. ఎవడ హిందూ మనోభావాలు ఎవరో మీకు ఇచ్చారు? ఎవరు కొట్టాడు? నువ్వు చదువు. వ్యక్తిగతంగా వద్దు. ఒకటి ప్రసాద్ గారు కాసేపు ఆగండి. వంశీ గారు ప్రసాద్ గారు ప్లీజ్. వంశీ గారు ప్రసాద్ గారు ప్లీజ్, వ్యక్తిగతంగా అనుకోకండి. ఇప్పుడు ఎస్ వంశీ గారు వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్. చదివి వినిపించమనండి. చదువుతున్నా చదువు. నీకు ఇస్తా అడల్టరేషన్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ కలర్, ఫర్ ద సేక్ ఆఫ్ దాని జుట్టుగా ఉండడానికి మైట్ బి యూజ్డ్ పర్మనెంట్ ఇదన్నది ఎవరు? ఒక ప్రమోషన్ కంపెనీ. అది తెలుసుకుని మాట్లాడండి. క్లీన్ చిట్ ఎవరిచ్చాడా? క్లీన్ చిట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏమైనా తెలిసేస్తే కదా, తెలిసినోడికి చెప్పి చావచ్చు. మీకు ఆ దిక్కులో చాలా చదువుకుంటే ఈ జన్మ కాదు కదా, వచ్చి జన్మ కూడా మీకు ఏం అర్థం అవదు. నీకు దమ్ము ఏమి నష్టం. మీరు టైం దగ్గర పడింది మీకు. ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ చదువుకో. ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ చదువుకో. ఏమిచ్చారు చదువు. ఆ దిక్కుమాల కంపెనీ 2018లో ఎత్తికి పెట్టింది. ప్రతిసారి టెండర్ పార్టిసిపేషన్ మీ వాళ్ళే, పార్ట్నర్స్ మీ వాళ్ళే. ఇలాగే చూపించావు సాక్షి టీవీలో కూడా కూర్చుని. చెప్తా ఇక చూసుకో. ఇలానే ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్ నేను లా చదివిన చెప్తున్నా నీకు. చదువు వ్యక్తిగతంగా చదువుకున్నా. ఒకటి వంశీ గారు ప్లీజ్. వంశీ గారు ప్లీజ్ దయచేసి ఆగండి. వంశీ గారు ప్రసాద్ గారు వంశీ గారు ఎస్ వంశీ గారు ప్రసాద్ గారు వంశీ గారు వ్యక్తిగతంగా అవుతూ ప్లీజ్ వంశీ గారు టాపిక్ లోకి వచ్చేయండి. వంశీ గారు టాపిక్ లోకి వచ్చేయండి ప్లీజ్. సరే
అన్ని బయటపడినాయి. సిట్టు మొత్తం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి సచివుడు అని చెప్పలా సిట్టు. జగన్మోహన్ రెడ్డి సచివుడు సుప్రీంకోర్టు ఇచ్చింది కూడా చదవడం రాకపోతే ఏం చేస్తారు? సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టుకి ఫైల్ చేసింది. నీది పెద్ద ఫోన్ కదా, చదువు చాట్లాగా ఉంటుంది, చదువుకు. నేను ఎన్డీటీవీ రిపోర్ట్ చూద్దాం. సప్లిమెంటరీ మీరు తయారు చేసిన ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్లు, మీ దిక్కుమాల రిపోర్ట్లు మీ దగ్గర ఉంటాయి. నా దగ్గర వెళ్ళాలమ్మా, నీకు తెలిసింది లేదు, లేదు. నీకు మీ దగ్గర కూర్చుని కార్యక్రమాలు చేసుకోవాలి. మీ దగ్గర ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్లు మీ మోహాలు కానుంటాయి. ఒరిజినల్ ఛార్జ్ షీట్ చదువు, ఒరిజినల్ ఛార్జ్ షీట్ చదివిరా. నిన్నెవడో వినడు ఆపాలా. వంశీ గారు ప్రసాద్ గారు టాపిక్ మీదకి వచ్చేద్దాం. వంశీ గారు టాపిక్ మీదకి వచ్చేయండి ప్లీజ్. టాపిక్ లో గోలొద్దు, ఈ అక్రమ సంబంధాలు గోలొద్దు. కేఎస్ ప్రసాద్ మూర్ఖుడి ఈ రోజు హిందువుల మనోభావాలు మీరు ఊరుకుంటారా? మొదట మాట్లాడింది హిందువుల దైవాంశ సంబూతులుగా కొలిచేటటువంటి చిన్నజీఆర్ స్వామి గారిని, పెద్దజీఆర్ స్వామి గారిని నేను ఇష్టానుసారం మాట్లాడుతుంటే మీ ఛానల్లో మీరు ఊరుకుంటారా? నువ్వు కొనుక్కో కూర్చుని ఒక్కటి అండి, ఎవరిని కూడా కించపరచకూడదు. ప్రసాద్ గారైనా వంశీ గారైనా ఎవరైనా హుందాగా మాట్లాడుకోవాలి. ఎవరు కించపరిచారు, ఎవరు ఊరుకోరు, ఎవరు కించపరిచే ఉద్దేశాలు ఎవరికి ఉండవు. ప్రసాద్ గారు మీరు పెద్దలు ఇలా మాట్లాడకూడదు. ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు? ప్రసాద్ గారు ఇప్పుడు ఎక్కువ మంది అభిమానించే వాళ్ళని ఏకవచనంతో మాట్లాడితే మీలాంటి వాళ్ళకి పరిపాటి కాదు అది. మీరు ప్రసాద్ గారు వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు మీరు అలా ఒకేసారి ఏకవచనంతో మాట్లాడితే ఎలా చెప్పండి? తప్పది. దేవదేవుడి యొక్క ప్రసాదం ఎవరు ఎవరికి ఊరుకోమండి. మళ్ళీ మాట్లాడతాం ఇద్దరితో. ప్లీజ్ టాపిక్ ఎట్నుంచేటో వెళ్ళిపోతుంది. మళ్ళీ మీ ఇద్దరితో మాట్లాడతాను. ఒక్కటి ప్రసాద్ గారు వంశీ గారు ప్రసాద్ గారు వంశీ గారు ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఎవరు కూడా ఎవరిని కూడా వ్యక్తిత్వ హననం చేయకూడదు. ప్రసాద్ గారు మీరు కూడా ఇందాక చిన్నజీయర్ స్వామిని గడి తింటున్నారా, గడికి పళ్ళిదవుతున్నారా మాట్లాడారు. అది కొంతమందికి నచ్చదు సార్. మీరు కూడా అలా మాట్లాడకూడదు కదా ప్రసాద్ గారు. చిన్నజీయర్ స్వామి, పెద్దజీయర్ స్వామి దైవాంశ సంభూతులు దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ టాపిక్ గురించి వంశీ గారు దయచేసి సాగండి. ప్రసాద్ గారు వంశీ గారు దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు మళ్ళీ ఇస్తాను. మ్యూట్ చేయండి కాస్త. టాపిక్ ఎట్నుంచో ఎటు వెళ్ళిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి. లక్ష్మీకాంత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు ఇందాక రాగడ లక్ష్మణరావు గారు మాట్లాడినా కానీ లేదంటే ఎస్ ప్రసాద్ గారు మాట్లాడినా కానీ తీరు ఎట్లా ఉందంటే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని ఈయనంటారు. ఆయన ఏమో పక్కలేస్తున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ప్రజల్లోకి నిజం మాట్లాడుకునే విషయాల్ని ఇట్లాగా దారుణంగా ఏదో విమర్శలు చేసినట్టుగా పక్కలేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడితే వాళ్ళ కాకుండా మేము మాట్లాడాలంటే ఏమిటో మేము ఎప్పటి నుంచి అయినా కానీ జనసేన తప్పు ఒకటే, తప్పు ఎవరు చేసినా కానీ ఉపేక్షించేది లేదు. దానిలో భాగంగా ఢిల్లీలో ఉన్నా కానీ 24 గంటలు తిరగకుండానే కమిటీ చేశారనేది ఒక విషయం అయితే గుర్తుపెట్టారు. ఇంతకుముందు మరి హయాంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటిది మరి నిర్ణయాలు తీసుకున్నారు గవర్నమెంట్ కానీ అవంతి విషయంలో కానీ ఎన్ని విషయంలో మరి నాకు చెప్పారు కదా, వాళ్ళకి ఎటువంటి పదవులు వచ్చినాయని చెప్పేసి వంశీ గారు చెప్పారు కదా. మరి అట్లాంటప్పుడు ఇంకో మాట మరి మన రాగడ లక్ష్మణరావు గారు అమ్మటకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ
జాతి కోసం ఏ ఆడపిల్లైనా బయటకు వచ్చిందంటే yes, వచ్చింది. నేనే సాక్ష్యం. పార్టీ ఆఫీస్ దగ్గర, జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నేను ఉన్నప్పుడు ఒక బాధితురాలు అంబటి రాంబాబు చేతిలో మోసపోయిన ఒక బాధితురాలు నా దగ్గరకు వచ్చి కన్నీరు మున్నీరు అయ్యి నా చేతికి లెటర్ ఇచ్చింది. ఆమె ఒక బ్యూటీషియన్ ఆడపిల్ల కాబట్టి నేను ఇంకా పేరు ప్రస్తావించట్లా. సో మేము మీలాగా రాజకీయాలు చేయడానికి ఒక ఆడపిల్ల అడ్డం పెట్టుకొని రాజకీయాలు చెయ్యం. అర్థమైందా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొత్తం నిజాలు తెలిసిన తర్వాత మేము మాట్లాడతాం. నిజాలు తెలియకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, దాన్ని ఏమంటారు మీరు? లక్ష్మీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, వాడు అరవ శ్రీధర్ అనేవాడు వాడు ఒక రేపిస్ట్ అని మాట్లాడారు కదా, దాన్ని ఏమంటారు మీరు? అదే నేను అంటుంది. వాళ్ళకు సంబంధించిన బాధ్యతలు మా దగ్గరకు వస్తే మేము వెనక పంపిస్తున్నాం. రాజకీయం ఆడపిల్ల పెట్టుకోండి, మేము రాజకీయం చేయకూడదు. ఏదైనా ఉంటే చట్టసభలో మేము చూసుకున్నామా, పోలీస్ స్టేషన్ ఎలా ఉన్నామా అని మేము చెప్తున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే మీడియా ప్రతినిధులు పంపిస్తారు, రాజకీయ నాయకులు పంపిస్తారు. ఇవాళ రోజున ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందని కూడా తెలియకుండా ఇంకనే కారణం లేకుండా ఇవాళ రోజున రాజకీయాలు ఒకటి ఈ టోటల్ గా కంక్లూడ్ చేయండి. ఈ రోజు ఇప్పుడు జరిగే అరవ శ్రీధర్ విషయంలో ఎప్పటి వరకు మీ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారు మీరు? కంక్లూడ్ చేయండి. 30 seconds ప్లీజ్. 7 days అండి, లేదంటే ఒక 10 days టైం పడుతుంది సార్. ఓకే, రైట్. ఈ లోపు మొత్తం అంతా అయిపోద్ది. రైట్. నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఒకవేళ ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కంపల్సరీ మీరు శిక్షిస్తానంటారు. అది అరవ శ్రీధర్ మీకు తెలియనే ఉంది. ఒక డాక్టర్ పట్ల దృష్టిగా చూస్తేనే ఒక పార్టీ మా పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా సస్పెండ్ చేస్తాం. ఒక బాధితురాలు నాకు రేప్ చేశారు అని చెప్తుంది. ఈ విషయాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకున్నాం. ఎటువంటి చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధమే. ఓకే, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ లక్ష్మీనాథ్ గారు, మీ అందరికి తెలిసి ఉంటుంది, మనం కట్టుకున్న భార్య అయినా సరే ఆ భార్యతో మనం సంసారం చేసేటప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా చేసినా అది రేపే. అది చట్టం. కావాలంటే మీరు తెలుసుకోండి ఎవరి దగ్గరైనా. నేను పెళ్లి చేసుకున్నాను కదా, నా భార్య కదా, నాకు సర్వ హక్కులు ఉంటాయి, నేను ఎలాగైనా చేయొచ్చు అంటే లేదు. ఆ అమ్మాయి ఇష్ట ప్రకారంగా లేకుండా మనం చేయి పెట్టినా, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా మనం ఇంకా ఫర్దర్ గా మనం మూవ్ అయినా సరే అది రేపు కింద కన్సిడర్ అవుతుందని కోర్టు చట్టాలు చెప్తూ ఉన్నాయి. సో ఈ రోజున ఇలా మాట్లాడితే నాకు అర్థం కావట్లా. రేప్ చేశారు అని అమ్మాయి చెప్తా ఉందంటే నిజమే, బలవంతంగా 4-5 సార్లు చేశారని అమ్మాయి చెప్తా ఉంది. నాకు ఇష్టం లేకుండా చేశారని అమ్మాయి చెప్తా ఉంది. సో అది రేపు కింద వెళ్తుంది. మేమేమంటామని సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం చెప్పారు? ఆడపిల్ల వైపు చూడాలంటే భయపడే చట్టాలు తీసుకొస్తాం. ఆడపిల్లలు చూస్తే నాకు అది ఏదో రకంగా అయిపోతుంది, నేనైతే దాన్ని సహించలేను, బలమైన చట్టాలు తీసుకొస్తారు, వాళ్ళకి బలంగా శిక్షలు వైపిస్తారు అని చెప్పి ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న మీడియా వాళ్ళు అడిగితే పారిపోతూ ఉన్నాడు కదా. అరవ శ్రీధర్ గురించి చెప్పండి, ఒక అమ్మాయి అలిగేషన్ తీసుకొచ్చింది, దాని గురించి మాట్లాడండి అంటే ఆయన సమాధానం చెప్పకుండా మీడియా వాళ్ళకి పారిపోతూ ఉన్నాడు. ఆ రోజున ఎలక్షన్ అప్పుడు మీరు నచ్చినట్టుగా మాట్లాడచ్చా? ఆడపిల్లల రక్షణ కల్పించవచ్చు అనొచ్చా? చంద్రబాబు నాయుడు గారు అంటారు ఒక ఆడపిల్ల వైపు చూడాలంటే ఖచ్చితంగా వినండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏమన్నారు? పరిస్థితి మీరు స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వలేదు. 5 సార్లు అబార్షన్ జరిగిందంటే 5 సార్లు ఆపండి. 4 సార్లు కాదు 5 సార్లు కాదు, ఆవిడ ఎన్నిసార్లు జరిగింది 2 సార్లు చెప్తుంది. అదే స్క్రిప్ట్ ఏముందన్నా? పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడారు, స్క్రిప్ట్ ఇచ్చారా? అరవ శ్రీధర్కి కడుపు చేయమని పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారా? అరవ శ్రీధర్కి అమ్మాయిని కడుపు చేయమని, అమ్మాయికి అమర్సు చేయమని, అమ్మాయిని వాడుకోమని అంటే అండి. పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని, పవన్ కళ్యాణ్ రోల్ మోడల్ గా తీసుకొని, పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తితో ఆదర్శంగా తీసుకొని అరవ శ్రీధర్ అనే వ్యక్తి అమ్మాయికి 4-5 సార్లు అమర్సులు చేయించి రేపు చేస్తూ కడుపులు చేశాడంటావు. మీ నాయకుడు కడుపులు చేశాడు, అమర్సులు చేయించాడు, కడుపులు తీయించాడు, కడుపులు చేశాడు, 4-5 పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మీ నాయకుల్లాగే ఆ నాయకుడు కూడా చేయాలని మీ నాయకుడు మీ అందరికీ ఇస్తూ ఉన్నాడా? మీ అందరికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడా? మీ ఎమ్మెల్యేలకి, మీ అధికార ప్రతినిధులకి
నాయకులకి లక్ష్మణరావు గారు వ్యక్తిగతంగా వద్దు. లక్ష్మణరావు గారు మీరు అదుపు తప్పొద్దు. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడే విధానంలో టాపిక్ మీద మాట్లాడండి. వ్యక్తిగతంగా ఎందుకు తిడుతున్నారు? ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిడితే వాళ్ళు కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా తిడతారు. ఎందుకంటే అనవసరంగా వ్యక్తిగతంగా ఎందుకు తిడుతున్నారు మీరు? ఎంత విద్యావంతులుగా మాట్లాడుతావు? మీ పవన్ కళ్యాణ్ చెప్తారా? పవన్ కళ్యాణ్ నాదర్లు చెప్తారా? 60 శ్రీధరు ఆ అమ్మాయికి కడుపు చేసి రేప్ చేసి అబర్సు చేయించారా తనకు చెప్పు. మీరు స్క్రిప్ట్ ఇచ్చారా 60 శ్రీధర్కి? ఎవరు స్క్రిప్ట్ ఇస్తారు? మీ విలేకరులు ఎవరు స్క్రిప్ట్ ఇస్తారో ఏం మాట్లాడతారు? అంటే మీ నాయకుడు ఆ రోజు ఏదైతే లెటర్ పేపర్ రిలీజ్ చేస్తారో మీరు చేసిన రేపుల మంటలు కప్పించుకోండి, మీకు మానసిక రుగ్మతలు కప్పించుకోండి, మీ ఆర్థిక లావాదేవీలు కప్పించుకోండి, మీరు లెటర్ పేపర్ రిలీజ్ చేసేస్తే సరిపోయిందా? అంటే మీ కామ కూటమి ఒకటి లక్ష్మణరావు గారు ఒకటి గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు లక్ష్మీకాంత్ గారు ఆగాలి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. లక్ష్మణరావు గారు ఒకటి గుర్తుంచుకోండి. లక్ష్మణరావు గారు ఇప్పుడు లక్ష్మణరావు గారు ఒక్క మాట గుర్తుంచుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అవంతి శ్రీనివాస్ కానీ అంబటి రాంబాబు గారు స్క్రిప్ట్ ఇచ్చారా? ఏం మాట్లాడతారు సార్ మీరు? హుద్దాగా టాపిక్ లో కంక్లూడ్ చేయండి. వాళ్ళని అలా చేయమని మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? వాళ్ళని అలా చేయమని ఎందుకు సార్? అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తారు? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వినండి ఆయన ఏమన్నాడు? లక్ష్మీకాంత్ గారు ఆగండి. సమయం అయిపోయింది. కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది సార్. కంక్లూడ్ చేయండి. కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మనకి తిరుమల పవిత్రత గురించి, హిందువుల మనోభావాల గురించి మాడినప్పుడు చిన్నజీయర్ అనే వ్యక్తి ఎప్పుడైతే దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకి మాడవీధుల కింద ఏర్పడిన దగ్గర ముందు ఉన్నప్పుడు దాన్ని కొట్టి ఎరగొట్టినప్పుడు తిరుమలని చెత్తకుండితో పోల్చాడు. అతను ఏ రోజైనా క్షమాపణ చెప్పాడా? నేను ఒకటే చెప్తున్నాను, నా వల్ల హిందువులకు మనోభావాలకు గాయమైతే నేను 2 చేతులు జోడించమని. ఎందుకంటే నేను ఒక హిందువునే, క్షమించమని అడగడానికి నేను వెనకాడను కూడా. ఎందుకంటే నాకు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న ఏ పనికైనా సరే పెద్దజీయర్ బాధ్యత ఇది. అరకమణి సేవలో ఆ పెద్దజీయర్ దగ్గర పనిచేస్తున్నాడే ఆ పనికి మనల్ని పనిచేసాడు. ఈ చిన్నజీయరేమో మాడవీధులను ఎరగొడితే వాటిని మాట్లాడిన మాటలేంటి చెత్తకుండితో పోలుస్తాడు తిరుమలని. ఇలాంటి వల్ల మనకి ప్రతినిధులు ఈ మఠాలు పెట్టుకొని ఏ పనులు చేస్తారో చెప్పమనండి. వంశీ గారితో నాకేం వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు. ఈ విషయంలో సీరియస్ కన్సెన్సస్ వాళ్ళు ఇదే రోజు వాళ్ళు అక్కడే ఉంటారండి. వాళ్ళ సన్నిధానంలోనే ఆగమ శాస్త్ర పద్ధతుల ప్రకారం జరుగుతుంది దగ్గర. ఎస్, ఈ రోజు ఈ లడ్డు తేడా ఉందని ఏదో రోజున పెద్దజీయర్ నుంచి స్టేట్మెంట్ ఉందా? ఏనుకుంటారు అక్కడ కూర్చున్న వాళ్ళు? మన హిందువుల యొక్క ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా జరుగుతుంది దాన్ని పరిరక్షించడానికి ఉంటారు హిందువులు ప్రతినిధులుగా. మరి అలాంటప్పుడు అక్కడ ఉండకుండా పొమ్మనండి. ఇంటికి పోయి ఆ మఠాలు సన్నాసి మఠాలు అన్ని తీసుకుని ఇంట్లో కూర్చుని రామకృష్ణ అనుకుని చారు పప్పు అన్న తినుకుని కూర్చోమనండి. దేనికి వీళ్ళందరూ అమ్మ పెట్టబెట్టదు అడుగు తిననే ఒక పక్క విశ్రాంతి పరిచి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పెద్దజీరు కాపాడు, చిన్నజీరు తిరుమల వెళ్ళంటాడు. మేబీ తెలుసుకోకుండా మాడితే ఎట్లాగండి? రైట్. సినిమా ప్రొడ్యూసర్ అవునండి, సినిమా ప్రొడ్యూసర్ ఎవరో కాదు అశ్విని దత్తే రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు అన్నప్పుడు ఏమి అప్పుడు ఆవిడకి మనోభావాలు గాయాలు అయిపోలేదా? చూయమంటారా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్? రైట్ ఎందుకు ఊరికండి? వంశీ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు ఆగమ శాస్త్రాల గురించి మన కేఎస్ ప్రసాద్ గారు బాగా చెప్పారు. మరి ఏ ఆగమ శాస్త్రాల ప్రకారం లడ్డూలో బేటా కెరోటిన్ కలిపారు? ఏ ఆగమ శాస్త్రం ప్రకారం లడ్డూలో ఎసిడిక్ యాస్టర్ యాసిడ్, లాక్టిన్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్, మైకావిట్, సాఫ్ 400, డైగ్లిసరైడ్స్, పామ్ కెరన్ ఆయిల్ ఏ ఆగమ శాస్త్రాలతో జగన్మోహన్ రెడ్డి కలిపాడు సార్? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు సార్? ఇప్పుడు సిట్ రిపోర్ట్ లో ఉంది కదా ఇవన్నీ కలిశాయని. మరి ఇంకా ఇప్పుడు కూడా చిన్నజీఆర్ స్వామిని పెద్దజీఆర్ స్వామిని ఈయనేదో వాళ్ళని ఏంటి పప్పు పులిపప్పు ఇంకేదో తినాలా? ఈ బేపనోళ్ళ ఇట్లాంటి మాటలు వాడుక భాషలో మీ ఇంట్లో వాడుకోండి. డిబేట్ లో ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పటికే మీరంటే అన్ని తెలిసినలే కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు ఇతరుల గురించి ఆలోచించండి. మీరు పెద్దవారు, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు కేఎస్ ప్రసాద్ గారు.
మీకు ఇట్లాంటివి నేను చెప్పడం అనేది నా స్థాయి, నా వయసు చాలా చిన్నది. ఇన్ని దరిద్రాలు చేసేసి తిరుపతిలో ఈరోజు ఈయన వచ్చేసి ఆగమ శాస్త్రాలు ఆడి గురించి వీటి గురించి మాట్లాడుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయి, మీకు సిగ్గులేదు? ఈ ఆగమ శాస్త్రాల గురించి, వాటి గురించి, వీటి గురించి. సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టిన మీకు సిగ్గులేదు? లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు, మీ పార్టీకి ఉన్న అర్హత అది. మీ పార్టీకి ఉన్న అర్హత లక్ష్మణరావు కూతురు మాట్లాడటం మాకు ఆశ్చర్యం లేదు. ఇంకా 100 కోట్ల మంది హిందువులందరూ కూడా పెద్దల చెప్పులేసి ఆ చెప్పులతో మీ గోడలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్వరని కొడతాగా మీరు సిగ్గురాదు. హిందువులకు మనమోహన్ దెబ్బతీయలు, హిందువులకు మనమోహన్ దెబ్బలు, వాళ్ళ మనమోహన్ దెబ్బతీయలు. మీకు సిగ్గురాదా? ఇంకా ఎంతకాలం రాజకీయం చేస్తారు? ఎంతకాలం? సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇచ్చింది. అయ్యా ఎక్కడ కూడా పట్టుకోగానే ఆడుకోగానే ఎటువంటి గొడవ పదార్థాలు ఆ యొక్క నీళ్ళ కలలేదని మీకు రిపోర్ట్ ఇస్తారు. నీకు నీ చంద్రబాబు నాయుడుకి, నీ పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్ కి ఉన్న కొవ్వు, మీకు కొవ్వు, మీ కొవ్వుతో మీ కొవ్వు కొట్టుకొని మీ కొవ్వు మాటలు మాట్లాడే మాటలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో యావత్ భారతదేశం. లక్ష్మణరావు గారు ఆయాసపడుతున్నారు కొంచెం. లక్ష్మణరావు గారు మీరు ఎక్కువ ఆయాసపడుతున్నారు. కొంచెం కంట్రోల్ ఉండండి, మీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా. లక్ష్మణరావు గారు, మాట్లాడారు ఇన్ని దరిద్రాలు మాటలు సమాధానం చెప్పాలా? సార్ లక్ష్మణరావు గారు ప్లీజ్, లక్ష్మణరావు గారు, వంశీ గారు, ఎస్ రాజకీయం జరిగిదేమో. లక్ష్మణరావు గారు, వంశీ గారు, లక్ష్మణరావు గారు ఆగండి, లక్ష్మణరావు గారు ఆగండి. వంశీ గారు చివరిగా టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వంశీ గారు, లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం? ఎటుపోతుంది? లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు మాట్లాడండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు ధన్యవాదాలండి. అదేవిధంగా వంశీ గారు, కేఎస్ ప్రసాద్ గారు ధన్యవాదాలు. మీరు చర్చలో పాల్గొన్నందుకు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 60 శ్రీధర్ వ్యవహారంలో మరి ముగ్గురుతో కూడిన కమిటీని జనసేన పార్టీ వేసింది. నిజానిజాలు తేరిన తర్వాత మరి తగు చర్యలు అయితే తీసుకుంటాం, ఎవరు తప్పు అనేది తేలుతుందని అయితే చెప్పారు. అదేవిధంగా మరి కేఎస్ ప్రసాద్ గారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, మరి సనాతన ధర్మం గురించి, అదేవిధంగా హిందూ ధర్మం గురించి కాపాడాలంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటున్న పరిస్థితిని, కానీ ఎవరు కూడా వ్యక్తిత్వాన్ని అయితే చేసుకోకూడదు. మరి కేఎస్ ప్రసాద్ లాంటి పెద్ద వ్యక్తులు, అదేవిధంగా వంశీ గారు లాంటి వాళ్ళు కూడా మరి ఒక్కొక్కసారి లూజ్ టాకింగ్ చేయడం వలన, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం వలన మరి అనేక కారణాలు అవుతాయి, అనేక రకాలుగా కారణాలు అవుతాయి. ఒక్కొక్కళ్ళు ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దయచేసి మీరు కోపాన్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 60 శ్రీధర్ విషయంలో మాత్రం జనసేన పార్టీ అయితే ఒక స్టాండ్ అయితే తీసుకుంది. రానున్న రోజుల్లో ఇది మరి హనీ ట్రాపా లేదంటే ఏం జరిగింది అనేది తేలబోతుంది. దానికి మరి కొంత సమయం పడుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తున్నానండి. ఏనా నమస్తే.